నేను సునీత. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతోంది. ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు. ఇరాన్ ఎప్పటికప్పుడు స్ట్రాటజీ మారుస్తూ మెరుపు దాడులు చేస్తోంది. అమెరికా స్థావరాలతో పాటుగా టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. అలాగే భారత్ కు వస్తున్న నౌకను కూడా టార్గెట్ చేస్తుంది. ఇక ఈ యుద్ధం మన దేశంలో గ్యాస్ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. హోటళ్లు మూతపడుతున్నాయి. ఈ యుద్ధం ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తున్న సంకేతాలు కూడా ఇస్తోంది. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ కసుబా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అండ్ అదేవిధంగా ఆదిశేషు గారు, బీజేపీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్, హైకోర్టు అడ్వకేట్ కూడా, అండ్ అదేవిధంగా గురునందం గారు, టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హోటల్స్ చాలా విషయాల్లో కొరత ఏర్పడుతుంది, కొన్ని హోటల్స్ మూతపడుతున్నాయి. వీటికి సంబంధించి కూడా డిస్కస్ చేయడానికి పివి రమణ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ విజయవాడ హోటల్స్ అసోసియేషన్, ఆయన కూడా జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. సో కోటేశ్వరరావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో మొత్తం చూస్తున్నాం యుద్ధం ఏ రకంగా ముదురుతుందో, ఎక్కడ కూడా ఎవరు తగ్గని సిచ్యువేషన్స్ అయితే మనకు పిక్చర్ క్లియర్ గా ఉంది. అండ్ ఇంకొకటి రెండు సమస్యలు ఒకటి ఉన్నాయి. మొన్నటి వరకు పెట్రోల్ చమరు కొరత ఉంటుంది, పెట్రోల్ డీజిల్ పెరిగిపోతాయి అని చెప్పేసి అనుకున్నాము. అంతకంటే ముందుగా ఫస్ట్ ఎల్పీజీ సిఎన్జీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన భారతదేశంలో కొన్ని హోటల్స్ కూడా మూతపడిపోయిన సందర్భాలు మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి సో ఈ యుద్ధం ఎఫెక్ట్ ఫస్ట్ మన భారతదేశంలో ఈ వంట గది నుంచే స్టార్ట్ అయిపోయింది. సో ఏంటి, ఎలా చూస్తున్నారు దీన్ని? కోటేశ్వరరావు గారు, మిగిలిన వాళ్ళు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి. ఎస్ కోటేశ్వరరావు గారు చెప్పండి. సునీత గారు, ఈ యుద్ధం మన వ్యూహాత్మకమైనటువంటి నిల్వలు కొంతమేరకు మన దేశంలో ఉండటం, అది కూడా మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు నిన్ననే ఒక పోలిక వచ్చింది. అది మన దేశంలో చాలా తక్కువగా ఉంది. అందువలన మరికొంతకాలం ఇలాగే కొనసాగేట్లయితే చమురు అంటే పెట్రోల్, డీజిల్ వాటి ఉత్పత్తులకు కూడా సమస్య వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందు చూపు, అది అధికార యంత్రాంగమా, రాజకీయ నాయకత్వమా, లేదా ఉమ్మడి వ్యవహారమా అనేటువంటి దాన్ని మనం చర్చించాల్సిందే. డెఫినెట్ గా ముందు చూపు లేని కారణంగా తగినంత ఎల్పిజి నిల్వలని మనం సేకరించుకోని కారణంగా ఇప్పుడు దేశంలో 2 ఇంజన్ల పాలన ఉన్నటువంటి రాష్ట్రాల్లోనూ, లేదా 2 పెద్ద ఇంజన్ పాలిస్తున్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇవాళ తీవ్రమైనటువంటి సమస్య తలెత్తింది. ఇది పానిక్ లేదా బ్లాక్ మార్కెటింగ్, ఈ రెండింటికి కారణం కేంద్ర ప్రభుత్వమే అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ఒకవైపు ఏమో గ్యాస్ కి నిల్వలకి ఇబ్బంది లేదు, లేకపోతే కొరత లేదు అని చెప్తూనే, ఒక రోజేమో మేము 10% అదనంగా పెంచుతున్నాము అని చెప్తారు. ఒకరు ఇంకా తాజాగా 25% మేము అదనంగా పెంచుతున్నామని చెప్తారు. మరి ఇంత శాతం పెంచుతున్నప్పుడు ఎందుకని బ్లాక్ మార్కెట్ తలెత్తింది? దాన్ని నిరోధించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది, అన్ని సక్రమంగానే ఉన్నాయి, ఆల్ ఈజ్ వెల్ అని చెప్తూనే సిలిండర్ బుక్ చేసుకోవడానికి గృహ వినియోగదారులకి కనీసం 25 రోజుల గ్యాప్ ఉండాలనేటువంటి నిబంధనని మళ్ళీ తీసుకొచ్చారు. అన్ని బాగున్నప్పుడు మరి ఇదెందుకు తీసుకొచ్చినట్టు? అందుకని రెండోది, ఉన్నటువంటి గ్యాస్ ను కూడా మేము గృహ వినియోగదారులకి లేదా ఇతర ప్రాధాన్యత తరగతులకు ఇస్తామని చెప్తున్నారు. దాంతో నిజంగానే గ్యాస్ కొరత ఉన్నది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే చెప్పగానే చెప్పినట్టయింది. అందుకని ఈ పరిస్థితికి తలెత్తినటువంటి ఈ బ్లాక్ మార్కెటింగ్ కానీ, లేకపోతే ఈ పానిక్ కానీ, వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వమే 100% బాధ్యత వహించాల్సి ఉంటది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకని మరి ఈ విధమైనటువంటి భయాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించింది అంటే, వ్యూహాత్మకంగా వాళ్ళు ఏదో జనానికి మేలు చేయబోతున్నాం అని చెప్పుకోబోయి ఈ విధమైనటువంటి ప్రచారం పరిస్థితి సృష్టించారా? అసలు నిజం నమ్మేటువంటి పరిస్థితి లేకుండా పోయి జనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా గానీ దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. వీళ్ళు చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది ఒకటి.
అందుకని మన జాగ్రత్తలో మనం పడి ఉండాలి అనేటువంటిది. చూస్తే ఇవాళ పత్రికల్లో చూస్తే ఇండక్షన్ స్టవ్లు అంటే విద్యుత్తో నడిచేటువంటి స్టవ్లు కొనుగోలు చేయడానికి జనాలు వేలవేరుగా ఎగబడుతున్నారు అనేటువంటిది వార్తలు. అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి? గ్యాస్ దొరకదు రాబోయేటువంటి రోజులు. అందుకని మనం విద్యుత్ స్టవ్లకి మనం మారాలి అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు సృష్టిస్తున్నారు ఇటువంటి పరిస్థితి? అసలు ప్రధానమంత్రి దీని గురించి దేశ జాతిని ఉద్దేశించి దేశంలో తలెత్తినటువంటి కొరతలు కావచ్చు, లేకపోతే తన ప్రభుత్వం మీద తన మీద వస్తున్నటువంటి విమర్శలకి సమాధానం చెప్పడానికి ఎందుకని నోరెత్తడం లేదు? ఏ దేశం కోసం, ఏ ధర్మం కోసం ఈ విధమైనటువంటి మౌనాన్ని పాటిస్తున్నారు? రెండో వైపు జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రశ్న. వ్యక్తిగా నరేంద్ర మోడీ గారి గురించి మనం చెప్పక్కర్లా. ఒక ప్రధానిగా దేశాన్ని ఉద్దేశించి ఎందుకు మాట్లాడతాం? రెండోది వ్యక్తిగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఈ దేశంలో తెల్లవారినా, పొద్దుగూకినా, ఎండగాసినా, వాన కురిసినా నరేంద్ర మోడీ గారే కారణం అని చెప్పేసి కదా ఈ 12 ఏళ్ల నుంచి ప్రచారం చేస్తా ఉంటారు. అందుకని జనం కూడా అదే అనుకుంటున్నారు. కొరతకి ఆయనే కారణం అనుకుంటున్నారు, మంచికి ఆయనే కారణం అనుకుంటున్నారు. మంచికి అయినప్పుడేమో సంతోషిస్తున్నారు, కొరతకు వచ్చేటప్పుడేమో ఇది ప్రతిపక్షాలు లేదా కొంతమంది శక్తులు పని కట్టుకుని చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అని చెప్పేసి ఎదురుదాడి చేస్తున్నారు. అందుకని ఇది దీర్ఘకాలంలో ఎవరికి మంచిది కాదు. మనం నిజం చెప్పినా నమ్మనటువంటి పరిస్థితిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సృష్టించింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే అండి. మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? కోటేశ్వరరావు గారి మాటలకి ఏకీభవిస్తున్నారా మీరు కూడా? 100% అండి. ఎందుకంటే ఎల్పిజి కొరత ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది కదా. ఆ రివ్యూస్ ఇప్పుడు 2.5 రోజుల్లో ఇస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. అలాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది? ఖచ్చితంగా 2.5 రోజులు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇవన్నీ తీసేయండి. అసలు కేంద్ర ప్రభుత్వం ఆధారంలో నడిచే ఐఆర్సిటిసి అంటే రైల్వే వాళ్ళందరికీ కూడా ఏం చెప్పింది? ఐఆర్సిటిసి వాళ్ళ జోన్స్ లో మీరు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించండి, ఇండక్షన్ స్టవ్ కానీ కరెంటు మీద ఆధారపడిన వాటిని కానీ రైల్వే స్టేషన్ లో చెప్పింది. అది ఐఆర్సిటిసి అంటే ఏంటి అర్థం? అంటే అక్కడ సప్లై లేదనే కదా. అదొకటి. రెండోది, మనము ఉత్పత్తి 10% పెంచుతున్నామని చెప్పడం అంటే ఏంటి అంటే మన కొరత అవన్నీ ఇంటర్నల్ అవన్నీ ప్రజలు చెప్పండి. దీనికి అంటే భరోసా కల్పించబోయి ఇప్పుడు ఈ యొక్క వివరాలన్నీ బయటకు వెళ్తాం వల్ల ఏదో కొరత రాబోతుంది కాబట్టి మనందరం జాగ్రత్త పడాలనే ఒక ఆందోళన ప్రజల్లో ఎప్పుడైతే దిగునవుతుందో వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా కూడా కీలు పెడతారు. ఇంకోటి, ఇప్పుడు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వీటన్నిటిలో కూడా ఇప్పుడు హోటల్స్, పరిశ్రమలన్నీ కూడా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు కదా. వాళ్ళైతే హైదరాబాద్ లో అయితే ఇప్పుడు హాస్టల్ కానీ లేదంటే ఇది మెస్సులు కానీ ఇవన్నీ ఉన్నాయి. లక్షలాది మంది దాని మీద ఆధారపడుతున్నారు. వాళ్ళు చెప్పారు ముందుగానే, ఇగో 2 కూరలో పెడతాం భోజనం, మీ ఇష్టం ఉంటేనే మీరు అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. అంటే ఏంటి అర్థం? అంటే ఖచ్చితంగా కొరత ఉందనేది. దీన్ని మనం అందరం అంగీకరించాలి. నేననేది ఏంటంటే ఇప్పుడు పేపర్లకి, పత్రికలకి, మీడియాలో లేకపోతే టీవీలో ప్రకటించినంత మాత్రాన్ని కాదు కదా. వాస్తవంలో ఖచ్చితంగా గృహ వినియోగదారులకి ఏం చెప్తా ఉన్నాయంటే ఏజెన్సీలు ఏంటంటే ఇంకా రాలేదని 1 వారం రోజులు అవుతా ఉంది. మాకు ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అడిగితే 1 వారం రోజులు అవుతా ఉందంట. అదేంటంటే కొరత అంటే రావట్లేదు, స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? ప్రభుత్వం 2.5 రోజుల్లోనే ఏమంది? మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళే బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారా? నిజంగా వాస్తవంలో కొరత ఉందా? ప్రభుత్వం తేల్చాలి. నిత్యావసర వస్తువుల చట్టం అనేది 1955 ఎప్పుడు ఉంది. అది ఇప్పుడు అమల్లో తీసుకొచ్చేదే ఉంది. మీరు కేసు పెట్టాలనుకుంటే వాళ్ళు బ్లాక్ మార్కెట్కి తరలించేటట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎప్పుడైనా కేసు పెట్టచ్చు మనం. వాస్తవంలో ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 3 మెన్ కమిటీ వేశారంట. మంత్రుల కమిటీ వేసి మనం ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి కేంద్ర ప్రభుత్వంతో గ్యాస్ నిల్వలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మంచిదే. కానీ వాస్తవంలో ఏముంది? క్షేత్రస్థాయిలో ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఉంది, అక్కడ అన్ని కూడా వాళ్ళకి గ్యాస్ పొయ్యి మీద ఆధారపడతారు. ఇళ్లలో మీరు అన్నట్టు వంటింట్లో ప్రారంభం అయిపోయింది, స్ట్రగుల్ అనేది ప్రారంభమైంది. పక్కన ఇళ్లలో వాళ్ళు అడుగుతా ఉన్నారు మీ ఇంట్లో గ్యాస్ ఉందా లేదా ఏంటనేది ఒక ఆందోళన అనేది వచ్చింది. ఇంకా మనం కనుక ఇందాక మీకు ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు చెప్పినట్టు పెట్రోల్, డీజిల్ మీద కూడా ఇది వచ్చేస్తే
ఇంకా ఒక్కొక్క కుటుంబం ఇంకా ఇంత అని కేటాయించుకోవాలి. వాళ్ళ యొక్క సేవింగ్స్ లోంచి బయటికి తీయాల్సిన అవసరం వచ్చేస్తుంది ఆందోళన. ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ ఇవాళ స్టేట్మెంట్ యుద్ధం ముగిస్తామంటే స్టాక్ మార్కెట్లు పెరుగుతా ఉన్నాయి. యుద్ధం మళ్ళీ దాడులు చేయగానే పడిపోతా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితే ప్రతి ఇంట్లో వంటింట్లో ఈ విధమైన స్ట్రగుల్స్ ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఏంటంటే భరోసా కల్పించాలి. ఇప్పటికి కూడా అక్కడెక్కడో యుద్ధం వచ్చినా కూడా మనం ఆల్రెడీ 45 రోజులు నిల్వలు ఉన్నాయి. ఇవాళ 12వ రోజు వచ్చేసరికి ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తే ఎట్లా? అసలు ఇవన్నీ ఏమని చెప్పండి. అక్కడ అయోధ్యలో ఒక ప్రధానమైన ఆలయంలో అన్నదానం మేము చేయట్లేదు బికాస్ ఆఫ్ గ్యాస్ కొరత అని చెప్పారంటే అది మనం ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసామా? వాళ్ళు అక్కడ బోర్డు పెట్టేశారు కదా. సో అవన్నీ అవాస్తవం అనుకుందామా? ఐఆర్సిటిసి చెప్పింది అవాస్తవం అనుకుందామా? లేకపోతే వినియోగదారులు వెళ్తుంటే గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళు ఇప్పుడప్పుడే స్టాక్ లేదని చెప్పడం అవాస్తవం అనుకుందామా? లేదా హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి వాళ్ళు బయటకు వచ్చి మాకు ఇప్పటి వరకు సఫిషియెంట్ గా రావట్లేదు కాబట్టి మేము మూసేస్తున్నాము, ఆక్యుపెన్సీ కూడా దిగజారిపోతుందని ఆందోళన ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? సో అసోసియేషన్తో మాట్లాడండి. ఇంకో మీరు అవసరమైతే చెప్పండి, బయటకు వచ్చేసేసి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మీరెవరు ఎవరిని టెన్షన్ పెట్టద్దు, టూరిస్టులని అసలే ఇబ్బంది పెట్టద్దు, మీరు గతంలో ఎలా ఉన్నారో అలానే ఉండాలి, 12వ రోజుకి ఏం ఇబ్బంది ఏం లేదు మన దగ్గర అని భరోసా చెప్పేవాడే కరువయ్యాడు కదా. మనం గొప్పగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకొని ఇంకోటి అనుకొని, లేదంటే మనం ముందు చూపుతో వ్యవహరిస్తున్నాం అనుకొని, లేకపోతే అమెరికా నుంచి 30 రోజులు పర్మిషన్ తెచ్చుకున్నారు, ఏమైనా తెచ్చుకున్నారు సరే, అది సార్వభౌమాధికారం, అదంతా ఇంకో చర్చ జరుగుతుంది. మీరు అన్ని చేస్తున్నప్పుడు మరి వాస్తవంలో క్షేత్రస్థాయిలో ఇలాంటి ఆందోళన ప్రతి గృహంలో ఎందుకు కలుగుతుంది? ప్రతి హోటల్ యజమానిలో ఎందుకు కలుగుతుంది? లేదా ఐఆర్సిటీ యాజమాన్యం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది, అయోధ్యలో ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ ప్రభుత్వాలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మీరు చెప్పే ప్రకటనలో డొల్లతనం ఉంది. ఆ డొల్లతనం నుంచి బయటికి రండి, వాస్తవంలోకి రండి, క్షేత్రస్థాయిలో అందరికీ భరోసా కల్పించాలి. అది ఓకే అండి. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గురునందన్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి ఏపీలో ఎలా ఉంది సిచ్యువేషన్? హోటళ్లకు సంబంధించి సిచ్యువేషన్ ఆల్రెడీ మూసేసుకున్న సిచ్యువేషన్ ఏంటి? మ్యూట్ లో ఉన్నారండి గురునందన్ గారు, అన్మ్యూట్ చేయండి. మేడం ఆయన పేరు గురునాథం గారు. గురునాథం గారు చెప్పండి, అన్మ్యూట్ చేయండి. గురునాథం గారు మీరు అన్మ్యూట్ చేయాలి, మాట్లాడేస్తాను. గురునాథం గారు మీరు మ్యూట్ ఆఫ్ చేయండి, మీరు మ్యూట్ లో ఉన్నారు. సరే నేను మీ దగ్గరకు వస్తా. ఓకే సరే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మీరు అది చూసుకోండి, నేను కరెక్ట్ చేసుకోండి, నేను వస్తాను. ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ రమణ గారు, ఏంటి ఏం చెప్తారు? సో నిజంగానే కొన్ని హోటల్స్ మూసేసుకుంటున్న సిచ్యువేషన్లు, అండ్ దట్టు గ్యాస్ కి సంబంధించి చేయాల్సి వస్తే కూడా ఆపేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఎస్ ఒక్క నిమిషం రమణ గారు, గురునాథం గారు అందుబాటులోకి వచ్చారు. చెప్పండి గురునాథం గారు, ఏపీలో సిచ్యువేషన్ ఏంటి అసలు? ఏపీలో సిచ్యువేషన్ ఒక 3-man కమిటీని వేశారు చంద్రబాబు నాయుడు గారు, పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ రాకుండా ప్రభుత్వం వినియోగదారుల మధ్య ఒక అనుసంధానాన్ని క్రియేట్ చేసి ఉన్నటువంటి స్టాక్ ని ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఎక్స్పోజ్ చేసి మనం డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి లెవెల్స్ లో చాలా మంది కృత్రిమమైనటువంటి విధానంతో ఏదో గ్యాస్ లేదు, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్యాస్ తగ్గిపోయింది అనేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసం కొంతమంది బ్లాక్ మార్కెటర్లు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అస్తవ్యస్తమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ వినియోగదారులందరూ కూడా ఇప్పుడు మనం ఒక 4 రోజులకి బుక్ చేసుకొని 25 రోజులకి బుక్ చేసుకునేటువంటి గ్యాస్ ఆన్లైన్ లో ఎమ్మటే ఇప్పుడు ఎవరి కాళ్ళు 2 రోజుల్లోనే అడ్వాన్స్ గా బుక్ చేసుకుంటాం వల్ల అక్కడ అంతా వాట్సాప్ కానీ దాంట్లో వచ్చేటువంటి మొత్తం డేటాలో కానీ మొత్తం కూడా కన్ఫ్యూషన్ వచ్చేసి ఆ మొత్తం ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని అసలు ఎట్లా రెక్టిఫై చేయాలన్న దాన్ని కాకుండా ప్రజల్లో ఆ భయాందోళనలను తొలగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు ముందుకేస్తూ నిన్న కలెక్టర్ల సదస్సులో
చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేసి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు, మంత్రులంతా కూడా. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మరి హోటల్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు, నిన్న రమణ గారు, వీళ్ళు స్వామి గారు, వీళ్ళంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ముందు గృహాలకి ఇవ్వాలా, గృహ వినియోగదారులకి ఎక్కువగా ఇవ్వాలా అనే ఒక ప్రాధాన్యతతో మరి హోటల్స్, కమర్షియల్ వాటికి కొంచెం తగ్గించాలా, అంటే రేపు రాబోయేటువంటి ముందు తరాలు, భవిష్యత్తు తరాలని ఆలోచనలో పెట్టుకొని మనం ఎట్లా సేవ్ చేసుకుంటూ దాన్ని ఎట్లా అందరికి అందించగలిగేటువంటి ప్రామాణికంగా ముందు తీసుకోవాలనే కానీ ఈ రోజుకి కృత్రిమ కొరత మటుకి రాలేదు. ఎక్కడ కూడా అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగట్లేదు. కానీ కొంతమంది బ్లాక్ మార్కెట్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులు చేసేటువంటి కార్యక్రమాలు ఈ పేపర్లో ప్రకటనలు చూసి ఈ కార్యక్రమాలన్నీ కూడా జనంలో ఒక అపోహన రేపుతున్నాయి. కోటేశ్వరరావు గారు కానీ మరి మన విశ్లేషకులకు చెప్పినట్టుగా మోడీ గారు సర్కారులో మంచి జరిగిందంటే అతను క్రెడిట్ వేసుకోవటం, చెడు జరిగిందంటే అతను క్రెడిట్ వేసుకోలేకపోవటం అనేటువంటి అంశాలు ఇక్కడ ఇప్పుడు నేల విడిచి సాము చేస్తున్నట్టుగా ఉంది. ఇవాళకి వాళ్ళు ఇచ్చినటువంటి అంశం కాదు. ఆ హార్మోజ్ సంధిలో వాస్తవాలను మనం పరిగణలో తీసుకోకపోతే, మనం అసలు వాస్తవానికి దూరంగా ఉంటే విశ్లేషణ అంతా కూడా ప్రభుత్వాల మీద ఫోకస్ పెట్టేది కాదు. గత 75 సంవత్సరాలుగా ఇక్కడ భారతదేశంలో పరిపాలనలో నిల్వలు చేయడానికి ఉన్నటువంటి మనకి బేసిక్ గా మౌలిక సదుపాయాలు ఏంటి, వాటి మీద మనం ఏ విధంగా స్పెండ్ చేస్తా ఉన్నాము. ఒకటి చెప్పండి, అంటే ఏపీలో అసలు గ్యాస్ కొరత ఉందా లేదా? బుకింగ్స్ అవుతున్నాయా నార్మల్ గా హోటల్స్, కమర్షియల్ సిలిండర్స్ సంబంధించి? గ్యాస్ కొరత అయితే ఇవాళకి వాళ్ళు లేదమ్మా, స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది కేంద్ర పాలసీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మానిటరింగ్ చేస్తారే గాని కేంద్రంలో చమురు, గ్యాసు విదేశాల నుంచి, మన ఖతార్ దేశం నుంచి 46%, అదే విధంగా యుఏఈ నుంచి దాదాపుగా 13%, 14% వచ్చేటువంటి నేపథ్యంలో అక్కడ జలసంధి, హార్మోన్ జలసంధిలో కంప్లీట్ నావిల్ బంకర్లు, లేకపోతే నావిల్ బాంబ్స్, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఇంకా ఏదో మిషన్ బాంబ్స్ ఈ జలసంధిలో నుంచి బయటికి రాకుండా అమెరికన్, ఇజ్రాయెల్ జలసంధిలో ఎవరు ప్రవేశించకుండా వాటినన్నింటినీ అక్కడి నుంచి ఆయిల్ ని బయటికి తీసుకురాకుండా ఉండటం కోసం వాళ్ళు మొత్తం కూడా సెన్సార్లు పెట్టి పేల్చి పడేసేటువంటి ఒక 2000 బోట్లు మెకానిజాన్ని కూడా కంప్లీట్ గా పెట్టుకున్న నేపథ్యంలో అక్కడ దాదాపుగా మనకి ఆ జలసంధి నుంచి వచ్చేటువంటి 2 లక్షల కోట్ల సంబంధించినటువంటి బ్యారెల్ మరి ఆగిపోవటం, మరి ఇక్కడ స్వతహాగా మనం ఖతార్ మీద, ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి అంశంలో మరి భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మన దేశంలో, అమెరికా చూడండి స్పష్టంగా వాళ్ళు నిల్వలు ఎప్పటి నుంచో పెట్టుకొని సుంకాలు విధించి మన మీద పన్ను రాబట్టి దాదాపుగా 2,75,000 కోట్ల రూపాయలు డబ్బులు చేసుకున్నారు. ఇప్పుడు 50,000 కోట్ల ఖర్చు అయింది వాళ్ళకి యుద్ధం చేయడానికి. ఇంకా పన్నులు వేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క 4-5 సంవత్సరాలు ఒక 10 దేశాల మీద బాంబులు వేశారు. ఇట్లా ఈ విధంగా ఎట్లయినా సరే జాత్యహంకారంతో కానీ వాళ్ళు వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి వ్యవస్థలో ఉన్నారు. ఓకే, అంటే మీరు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే కూడా అటు టీడీపీ, ఎన్డీఏ కూటమిలో భాగంగానే ఉంది. అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు కేంద్రం పైన అసంతృప్తితో ఉన్నారా? అసంతృప్తితో లేవమ్మా. అంటే ఇప్పుడు మరి అమెరికాతోని సత్సంబంధాలు లేవు. ఈ పాలసీ గత కాలం నుంచి వస్తున్నటువంటి ఖతార్ మీద మనం ఆధారపడ్డాము. అక్కడి నుంచి రావడానికి మనకి ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. యుఏ మీద ఆధారపడ్డాము. హార్మోజ్ సంధి అక్కడ క్లోజ్ చేయటం వల్ల ఏదైతే బంకర్లు, బాంబర్లు పెట్టారు, బాంబ్స్ పెట్టారు, వాటన్నిటి వల్ల అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు సౌర ఉత్పత్తి లేక, అక్కడ నిల్వలు పెట్టుకోవటం లేక, ఆ నిల్వలు పెట్టేటువంటి పరిస్థితులు అక్కడ లేకపోవటం వల్ల ఉత్పత్తి చేయటం ఆపేశారు. అక్కడ కొన్ని లక్షల బ్యారెల్, కోట్ల బ్యారెల్ అక్కడ ఆగిపోయినాయి. వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఇరాన్ క్లియర్ గా చెప్పింది, మా పైన ఎవరైనా దాడి చేస్తే ఫస్ట్ వాళ్ళు ఆపేస్తాం, మూసేస్తాం అన్నది. హార్మజ్ జలసంధి వాళ్ళ పైన దాడి చేస్తుంది, అమెరికా కయ్యానికి కాలు దూవుతుంది కాబట్టి వాళ్ళు మూసేశారు. అట్ ది సేమ్ టైం అందుకే కదా ఇప్పుడు ప్రధాని మోదీ విషయంలో ఇజ్రాయెల్కి వెళ్ళిన తర్వాతనే యుద్ధాలు జరిగినాయి. ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి కదా. ఈ రకంగా చూసినా కూడా మీరు ఇప్పుడు కేంద్రం పైన అసంతృప్తి ఉన్నారా లేదా అంటే క్లారిటీ అసంతృప్తి మాకు లేదమ్మా. స్పష్టంగా ఎప్పుడో నుంచి ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు, ఈ చమురుకు గాని, గ్యాస్ గాని, మనం బేసికల్ గా నాట్ ఓన్లీ మోడీ, కాంగ్రెస్ గత పాలకుల్లో కూడా
అవి నిల్వ ఉంచడం కోసం మనం స్వతహాగా తయారు చేసుకోవడం కోసం ప్రయత్నాలు ఎక్కువ చేయలేదు. ఎందుకంటే మన ఆర్థిక పరిపుష్టి చాలా తక్కువ. సరే, ఒక నిమిషం అండి. ఇజ్రాయెల్ గాని లెబనాన్ గాని వేరే కంట్రీస్ లో గాని ఇరాన్ లో గాని అమెరికాతో పోల్చుకుంటే, చైనా రష్యాతో పోల్చుకుంటే మనం కొన్ని బ్యారెక్లు తయారు చేయలేకపోయాం. కొన్ని అండర్ గ్రౌండ్ లో మనం దాచుకోవడానికి నిల్వలు పెట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేయలేదు. ఈ అమెరికానో యూకేనో దేశాల్లో వాళ్ళు కంప్లీట్ నిల్వలు పెట్టుకోవడం కోసం ఏది ఎక్కడెక్కడో వాళ్ళు. సరే, ఒక్క నిమిషం గురునాథం గారు, ఒక్క నిమిషం అండి, చిన్న సబ్మిషన్ ఉందంట. వి కెనాట్ బిల్డ్ ద రోమ్ సిటీ. Yes. మనకి 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఒక నిమిషం. 140 కోట్ల మంది జనాభా ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి 1 కోటి జనాభాకి, అమెరికాలో ఉన్నటువంటి 32 కోట్ల మంది జనాభాకి మనం ఆలోచన చేయకుండా. ఒక నిమిషం గురునాథం గారు, ఒక్క నిమిషం అండి, నేను వస్తాను. కోటేశ్వరరావు గారు మీ సబ్మిషన్ వినే ముందు ఒక్క నిమిషం. రమణ గారు ఆయన వర్షన్ విన్నాక నేను మీ దగ్గరకు వస్తాను. రమణ గారు, సో ఏపీలో అయితే అంత బానే ఉంది, ఇది అంత కృత్రిమ కొరత, ఇదంతా తప్పుడు ప్రచారంతో ఈ రకంగా సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఇందాక గురునాథం గారి కమెంట్స్ మీరు విన్నారు కాబట్టి, నిజమేనా లేదంటే కొరత నిజంగానే ఉందా, మీరేమంటారు? అంటే ఇప్పటి వరకు పూర్తిగా కొరత ఏర్పడలేదు మేడం. కొన్ని కంపెనీలు అయితే కమర్షియల్ సప్లైలు మాత్రం కొంత తగ్గించిస్తున్నమాట వాస్తవం. కమర్షియల్ గ్యాస్ ఎవరైతే యూజ్ చేస్తారో రెస్టారెంట్స్ యాజమాన్యాలు కానీ, స్ట్రీట్ ఫుడ్లు ఇలాంటి చాలా పెద్ద స్టార్ హోటల్స్, క్యాటరింగ్ వాళ్ళు, వీళ్ళకి సప్లయర్స్ వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కొంత తగ్గించి సప్లై చేస్తున్నారు. కొంతమంది అయితే ఇవ్వలేమని చెప్తున్నారు. ఎందుకంటే వెళ్ళిన వెహికల్స్ మాకు లోడ్ అవ్వట్లేదు. అక్కడ 100% లోడ్ చేయకుండా కొంత 60% మాకు వెహికల్స్ లోడ్ అయ్యి వస్తున్నాయి. సో స్టాక్ మాకు రావటం తగ్గింది కాబట్టి మేము కొంత తగ్గించి సప్లై చేస్తామని చెప్తున్నారు. కానీ అంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనకి అంటే నిల్వలు లేకపోవటం అనేది వాస్తవం కాదు. నిల్వలు సరిపడా ఉన్నాయి. కానీ ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది అనేది మనం ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఉన్న నిల్వల్ని మనం పొదుపుగా వాడుకోవటం కోసం కొంత మనం ఈ పొదుపు పద్ధతులను అవలంబించాలనే ఇప్పుడు గవర్నమెంట్, నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల సమయాన్ని పొడిగించడం, బుకింగ్ సమయాన్ని పొడిగించడం కానీ, లేదా మన ఈ కమర్షియల్ సప్లైల్లో కూడా కొంత వినియోగాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము అసోసియేషన్ పరంగా మేము నిర్ణయించుకుంది ఏంటంటే ఈ వినియోగాన్ని కొంత ఉన్న గ్యాస్ నే మనం పొదుపుగా వాడుకోవటానికి, ఏ రకంగా వినియోగం కొంత తగ్గించడానికి మనం అంటే ప్రభుత్వానికి మనం కూడా ప్రతిదానికి ప్రభుత్వం మీద నిందేయకుండా మన వంతు కార్యక్రమంగా కర్తవ్యంగా మనం కొంత పొదుపుగా ఉన్నదాన్ని సప్లైని వాడుకుందాం అనే ఉద్దేశంతో మేము ఎట్లా ఏ రకంగా చేయొచ్చు, అవసరమైతే మనం కొంత ఆన్లైన్ వ్యాపారం మేము చేసే ఆన్లైన్ వ్యాపారం మాకు ఎట్లాగో నష్టం చేకూరుస్తుంది కాబట్టి అవసరమైతే ఆన్లైన్ వ్యాపారాన్ని ఆపివేయటం, లేదా సోమవారం నాడు ప్రతి సోమవారం అసలు వ్యాపారాలు ఉండవు, నష్టం చేకూరుస్తూ ఉంటాయి ప్రతి హోటల్స్కి. అందుకని చెప్పి ప్రతి సోమవారం అవసరమైతే హోటల్స్ను మూసేయటం, లేదా ప్రభుత్వానికి ఏంటంటే ప్రభుత్వమే మన కోవిడ్ సమయంలో కొన్ని సమయ నియంత్రణ అనేది పాటించింది అప్పుడు ప్రభుత్వం. అట్లాగే కొన్ని మామూలు రెస్టారెంట్లు కానీ, స్ట్రీట్ ఫుడ్లు కానీ, స్టార్ హోటల్స్ కానీ వాళ్ళని అంటే వర్కింగ్ అవర్స్ని కుదించటం, అది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్య. సపోజ్ రాత్రి 2 వరకు కూడా స్ట్రీట్ ఫుడ్, 12 వరకు రెస్టారెంట్లు నడుస్తూ ఉంటాయి. ఆ సమయానికి కొంత కుదించి రాత్రి 10 వరకు క్లోజ్ చేయటము, ఇలాంటి ఇప్పుడు 3 మెన్ కమిటీని ముఖ్యమంత్రి గారు నియమించారు కాబట్టి మేము కూడా అసోసియేషన్ పరంగా 3 మెన్ కమిటీని కలిసి మా అభిప్రాయం తెలియజేయడం జరుగుతుంది. అట్లా కొంత ఉన్న గ్యాస్ ని మేము కొంత పొదుపుగా వాడుకుంటూ వ్యాపారాలు పూర్తిగా ఇబ్బంది పడకుండా వ్యాపారస్తులు, వినియోగదారులు కొన్ని హోటల్స్ మూతపడిపోయాయి, మూసేస్తారు అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? ఇంకా పూర్తిగా ఎక్కడ మూతపడలేదు మేడం, అది అవాస్తవం. హోటల్స్ మూతపడని అనేది అవాస్తవం. బెంగళూరు కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు బంద్ చేశారు. అంటే దీనికి కొంత ఏంటంటే వాళ్ళు ఒకరోజు బంద్ ప్రకటించారు. కానీ హోటల్స్ అంటే ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వానికి ఏదో ఒక హెచ్చరికలాగా ఇవ్వడానికో ఎందుకో వాళ్ళు తొందరపాటుగా బంద్ చేశారు. కానీ బంద్ చేయటం స్వచ్ఛందంగా బంద్ పాటించారు పరిష్కారం కాదు మేడం. ఉన్నదాన్ని మనం పొదుపుగా వాడుకుంటూ వ్యాపారం ఎట్లా కొనసాగించాలనే దాని మీద మా ఆలోచన విధానం ఉంది.
ఒక నిమిషం అండి. ఎస్ మస్తాన్ రావు గారు వస్తాను. ఒకసారి కోటేశ్వరరావు గారు సబ్మిషన్ విని నేను తర్వాత మిగిలిన ప్యానలిస్టుల దగ్గరికి వెళ్తాను. కోటేశ్వరరావు గారు ప్లీజ్ తొందరగా చెప్పండి, వెయిట్ చేస్తున్నారు. నేను ఒక్కటే అండి చెప్పదలుచుకుంది. గురునాథం గారికి బీజేపీతో స్నేహం ఏర్పడింది. బహుశా నరేంద్ర మోడీ గారిని పొగిడితే ఇంకా ఏమన్నా డబ్బులు వస్తాయని ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కి అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఏర్పడినటువంటి గ్యాస్ కొరత కూడా కాంగ్రెస్ అని బీజేపీ వాళ్ళే చెప్పలేదండి. మీరు ఎట్లా చెప్తారు? ఎప్పుడో జరిగిన దానికి వాళ్లే చెప్పుకోవట్లేదు, వాళ్లే సిగ్గుపడుతున్నారు. దీన్ని ఎట్లా చెప్పుకోవాలా, జనానికి ఏ విధంగా సంతృప్తి పరచాలని. మీరేమో కాంగ్రెసే కారణం 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల నుంచి అని చెప్తున్నారు. 12 ఏళ్ల నుంచి నేనే అన్నదేంటి, యుద్ధం వస్తుంది, హార్ముజ్ జలసంధిని మూసేస్తామని చెప్పేసి ఇరాన్ వాళ్ళు ముందే చెప్పారు. చెప్పినప్పుడు కనీసం బుర్ర పనిచేయదా? ఒకవేళ మూసేస్తే మన పరిస్థితి ఏమిటి? 80-90% మనం దిగుమతుల మీద ఆధారపడ్డాం. ముందుగానే జాగ్రత్త పడాలని ఒకరోజు చెప్పింది కాదుగా. గత కొన్ని నెలలుగా అమెరికా మధ్య ఇరాన్ మధ్య సంవాదం నడుస్తూ ఉంటే మనం నిద్రపోతున్నాం. ఓకే, దాన్ని వదిలేసి కాంగ్రెస్ కారణం, వాళ్ళు చేసిందే కారణం అని చెప్పేసి చెప్తే నవ్వుతారండి జనం. దానికి కోటేశ్వరరావు గారు ఇప్పుడు రాత్రి ఓవర్ నైట్ ఓవర్ నైట్ ఏం చేస్తున్నారు? తీసుకొచ్చి ఎక్కడ పెడతారు సార్? చెప్పండి. ఇప్పుడు చెప్పండి నాకు. అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి కాదండి, యుద్ధానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అది చెప్పండి. ప్రాక్టికల్ గా మాట్లాడండి. మాట్లాడద్దు. ఓకే ఓకే, ఒక నిమిషం కోటేశ్వరరావు గారు. ఎస్, ఒక నిమిషం గురునాథం గారు, ఒక నిమిషం క్రియేట్ చేయగలుగుతారు. ఒక నిమిషం అండి గురునాథం గారు, ఇంకా మాట్లాడాల్సిన ప్యానలిస్టులు ఉన్నారు. ఒక నిమిషం ఆగండి ప్లీజ్ ఒక నిమిషం సంయమనం పాటించండి దయచేసి. ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. ఒక నిమిషం ఆగండి గురునాథం గారు. కోటేశ్వరరావు గారు ఒక నిమిషం. గురునాథం గారు ప్లీజ్, ఇంకా ఇద్దరు ప్యానలిస్టులు ఉన్నారు, మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒక నిమిషం ఆగండి. మస్తాన్ రావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇద్దరు ప్యానలిస్టుల తర్వాత వస్తాను. కోటేశ్వరరావు గారు ఒక నిమిషం ఆగండి. ఎస్ గురునాథం గారు ఒక్క నిమిషం. ఇంకా ఇద్దరు ఉన్నారు, కాంగ్రెస్ ప్రతినిధి ఉన్నారు అండ్ బీజేపీ ప్రతినిధి ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలి. ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు, సో మీరు చెప్పండి, ఏమనుకుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు? కేంద్రం ఈ విషయంలో ముందస్తు చర్యలు తీసుకుందని అనుకుంటున్నారా? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వీక్షకులందరూ కూడా శుభోదయం. చెప్పండి. ఈ యొక్క సమస్య మీద కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించడమే ప్రతిపక్షాల యొక్క అభిప్రాయం అని వారు భావించడం ఫస్ట్ వారి యొక్క తప్పిదం. ప్రతిపక్షాలు ఏదైతే ఈ సమస్య వస్తుందని ఇంతకుముందు కోటేశ్వరరావు గారు మాట్లాడింది, పూర్ణాథరావు గారు మాట్లాడిన సంవాదం కానివ్వండి, అంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద కానివ్వండి చూస్తే కోటేశ్వరరావు గారు క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఇవాళ ఈ రాత్రికి రాత్రి ఉత్పన్నమైనటువంటి విషయం కాదు ఇది ఇరాన్ మీద జరిగినటువంటి దాడి. కొన్ని నెలలుగా దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా దాడి జరగవచ్చు అన్నటువంటి వార్త అందరికీ తెలుసు. తర్వాత సరే, ఈయన ఇజ్రాయెల్ పోగానే మన ప్రధానమంత్రి గారు అక్కడ దాడి జరిగిందని విమర్శలు వచ్చినా అది నిజమైనా కాకున్నా చూడడానికి అది కరెక్ట్ కనబడుతుంది. మనం దానికి ప్రొవోకేట్ చేసినామని చెప్పి నేను అనట్లేదు. కాకపోతే మనం ఇంత పెద్ద దేశం, 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం, అత్యధికమైనటువంటి దిగుమతులు చేసుకుని పెట్రోలియం ప్రొడక్షన్ మనం ఎక్కువ దిగుమతి చేసుకునేటువంటి దేశం ప్రపంచంలో. మనం ముందస్తు చర్యలుగా మనం ఏం చేసినాం ఒక అంశం. రెండోది, విలువలు పెంచలేదు, దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ప్రతిదానికి కాంగ్రెస్ ప్రభుత్వం సాకు చూపించి 12 సంవత్సరాలుగా మీరు కూడా చేస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. 12 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు అది మొదలు చెప్పండి. విమర్శలు పక్కన పెడదాం, ప్రజా అవసరాల గురించి మాట్లాడదాం. వాణిజ్యపరమైన అంటే కమర్షియల్ సిలిండర్స్ ను ఇమీడియట్ గా మేము సప్లై చేయడం బంద్ చేయడం అనేది ఇచ్చినటువంటి ప్రకటన కూడా తప్పు ప్రభుత్వం. ఎందుకు తప్పు అంటే ఇవాళ నగరాల లోపల, గ్రామాల లోపల పక్కన పెట్టి నగరాల లోపల ఇంట్లో ఎంతమంది వండుకొని తింటున్నారో అంతమంది బయట కూడా తింటున్నారు. హాస్టల్స్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, తర్వాత యూనివర్సిటీస్, అదేవిధంగా ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయీస్ అంటే అందరూ కూడా హోటల్స్ మీద అంటే బయటి ఫుడ్ మీద ఆధారపడి బతికి ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగి ఉన్నది. గృహావసరానికి సిలిండర్లు ఎంత అవసరమో ఇవాళ వాణిజ్య వాళ్లకు కూడా సిలిండర్లు ఇవ్వాల్సినటువంటి అంతే ఆవశ్యకత ఉంది. ఇంకొక అంశము, ఇమీడియట్ గా ఎప్పుడైతే ఇక్కడ ఏదో స్కేర్సిటీ వస్తుంది అన్న వార్త రాగానే ప్రభుత్వం వెంటనే ధర పెంచింది. ఇది దేనికి సంకేతం? నిల్వలు లేవనడానికి సంకేతమా?
లేకపోతే ఉన్నటువంటి విలువల మీద మనం డబ్బు ఎక్కువ చేసుకుంటానికి సంకేతమా? ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది, వాస్తవం. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు మీరు ఇక్కడ రేట్లు తగ్గించరా? తగ్గించేటువంటి వాళ్ళకి మీకు పెంచే హక్కు ఎక్కడ ఉంది? అందులో జనాలు ప్యానిక్ చేయడానికి ఇమీడియట్ గా ఎందుకు పెంచాలి? కొంత సమయం మనం పాటించి ధర పెంచే వరకు ఎట్లా మన స్కేర్సిటీ వస్తుందని రోజు 2 లీటర్ల పెట్రోల్ పోసుకునేవాడు స్కేర్సిటీ వస్తాయంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటాం. అదేవిధంగా ప్రతి వాడు జనాలండి ఒక్కోళ్ళు అందరి మైండ్ సెట్ ఒక తీరు ఉండదు. ప్రభుత్వం ఇచ్చే సంకేతాల మీద ఇమీడియట్ గా స్కేర్సిటీ వస్తుందని చెప్పేసి అందరు విలువలు పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. వాస్తవం ఒకరోజు ఇమీడియట్ గా సిలిండర్ అయిపోగానే ఖాళీ సిలిండర్ లేకున్నా కూడా బుక్ చేసుకోవడం అనేది ప్రారంభించారు అవసరాలకు. వేరే కమర్షియల్ సిలిండర్స్ వాళ్ళు కూడా వీలైనంత వరకు వాళ్లకు అవకాశం ఉన్నంత వరకు స్టాక్స్ పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. దానివల్ల కొంత కృత్రిమైనటువంటి వస్తుంది. దీనికి కారణం ఎవరు? మీరు ధర పెంచడం దీనికి ప్రధానమైనటువంటి కారణం. ధర పెంచడం ప్రధానమంత్రి గారు ఇంత ప్రతి మనిషి అంటే ప్రతి ఒంటింట్లో సమస్య వచ్చినటువంటి పరిస్థితిలో కూడా పార్లమెంట్ లో చర్చించరు, అఖిల పక్షాన్ని పిలిచి మాట్లాడరు. ఈ దేశంలో కూడా ప్రజాస్వామ్య దేశం అంటేనే ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం. మీరు ప్రతిపక్షాన్ని కాన్ఫరెన్స్ లోకి ఎందుకు తీసుకోరు? ఇదివరకు ఎప్పుడు యుద్ధాలు జరిగినా ఎప్పుడైనటువంటి ఒక అనిశ్చితమైన పరిస్థితి వచ్చినా ప్రతిపక్షాలతో అఖిలపక్షం మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం వల్ల వాళ్ళు మీకు కాన్ఫరెన్స్ లోకి వస్తారు. విమర్శించే అవకాశం కూడా తగ్గిపోద్ది. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళకి అనడానికి ఆస్కారం తగ్గుతుంది. మరి మీరు ఆ పని ఎందుకు చేయట్లేదు? అందరు సలహాలు సంప్రదింపులు తీసుకోవాలి కదా. మన దేశం యొక్క గొప్పతనం మీద అటల్ బిహారీ వాజ్పేయి గారిని అంతర్జాతీయ దానికి దేశ ప్రతినిధిగా, ఒక ప్రతిపక్ష నాయకుని దేశ ప్రతినిధిగా పంపించినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి భారతదేశం ఇది. ఈ దేశంలో కూడా మీరు కనీస ప్రతిపక్షాలతో మాట్లాడడానికి ఇష్టపడరు. గత 12 సంవత్సరాలకు ఎన్నిసార్లు ప్రతిపక్షాలతో మాట్లాడింది అఖిలపక్ష మీటింగ్? అఖిలపక్ష మీటింగ్ కండక్ట్ చేసిందా? కరోనా సమయంలో జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసింది. మీరు ప్రతిపక్షాన్ని కాన్ఫరెన్స్ లోకి తీసుకోకపోతే డెమోక్రసీ ఎట్లా అవుతుంది? ప్రజాభిప్రాయం మీకు ఎట్లా తెలుస్తుంది? కేవలం మీ చుట్టూ ఉన్నటువంటి భజన బృందాల మీ అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ప్రజల యొక్క నిజమైన సమస్యలు మీ దృష్టికి రావు. ప్రతిపక్షాల యొక్క వాయిస్ తీసుకుంటేనే మీకు సరి అయినటువంటిది వస్తుంది. ఏది మాట్లాడినా ప్రతి సమస్యకు గత ప్రభుత్వమే కారణమైనప్పుడు మీరెందుకు మరి మాకే ఉపయోగిస్తే మేమే చేస్తాం కదా పని. ఇప్పుడు మాకు ఉపయోగపడి మేము ఎట్లా చేస్తున్నాం, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని మేము చేసి చూపిస్తాము. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, సమాధానం చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్ కు ఉన్నది, ప్రధానమంత్రి గారికి ఉంది. ప్రధానమంత్రి గారిని పార్లమెంట్ లో చర్చ జరుగుతుంటే కేరళ ఎన్నికల ప్రచారం చేస్తారు. రాజకీయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రజలు ఇంత భయాందోళన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళకి మానసికంగా మన్ కీ బాత్ మీరు మాట్లాడేటువంటి ప్రధానమంత్రి గారు మరి ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు? దీని మీద వాళ్ళు వివరణ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కదా. యుద్ధం వల్ల ఉత్పన్నమైనటువంటి పరిస్థితి మీద సవివరమైనటువంటి అభిప్రాయం ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ప్రజలకు భరోసా కల్పించాల్సింది కుటుంబ పెద్దకి ఎట్లా ఉంటుందో అదే విధంగా దేశ ప్రధానికి మాత్రమే దీని మీద పూర్తి బాధ్యత ఉన్నది. బాధ్యతలు ఎవరి మీద పెట్టేసి తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఓకే అండి. ఎస్ ఆదిశేషు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇంకా కావాలని మీ దగ్గరికి చివరికి వచ్చాను, ఎందుకంటే అందరూ విన్న తర్వాత మీరు జవాబు చెప్పాలి కాబట్టి. అండ్ ఇంకొకటి, అందరి పాయింట్లలో కూడా ఒకటి వాస్తవం అయితే ఉంది. ఎందుకంటే కోవిడ్ లాంటి టైంలో కూడా అందరూ భయపడుతూ టీవీలో కతుక్కుపోయారు. ఇప్పుడు ఏదైతే త్రిముఖ పోరు జరుగుతుంది, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఇవన్నీ జరుగుతుంటే కూడా ప్రతి ఒక్కరు టీవీలో కతుక్కుపోయి కూర్చున్నారు. ఏం జరుగుతుంది, పెట్రోల్ డీజిల్ పెరిగిపోతాయి అంటే వెంటనే ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్లు ఫుల్ ట్యాంకులు చేయించేసుకుంటున్నారు. గ్యాస్ కొరత ఏర్పడుతుందంటే ఫోన్లు చేసి మరి సిలిండర్ బుక్ చేసుకున్నావా లేదా అని నాకు కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఈవెన్ బుక్ చేద్దామని ట్రై చేసినా కూడా 25 days టైం పీరియడ్ ఇట్లా చూపిస్తుంది. ఇలాంటి కొరత వల్ల ఇలాంటి మీరు తీసుకున్న చర్యలు కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్క వంటగది నుంచి ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రతి కుటుంబం భయపడుతుంది. ఈ టైంలో ప్రధాని ఎంతైనా వచ్చి స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక మాట మాట్లాడితే ఇలాంటి డెఫిసిటీ ఏర్పడదు కదా, ఎవరు ఇట్లా బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అవ్వదు కదా, ఇవన్నీ ఒక రకంగా ఉన్నాయి. సో ఏమంటారు? ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇంకోటి హాస్టల్స్, పీజీస్లలో కూడా మెను మార్చేశారు. ఓన్లీ పప్పు చారు ఈ మాత్రమే పెట్టేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం, అందరూ భయపడుతున్నారు. సో ఏం చెప్తారు? చెప్పండి. అందరికీ నమస్తే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది కేవలం భారతదేశానికి మాత్రమే ప్రభావవంతంగా నష్టం చేకూర్చడం. ప్రపంచంలో చాలా దేశాలు క్రైసిస్ ను ఎదుర్కొంటున్నాయి.
ఇది ఓన్లీ నాట్ ఫర్ ఇండియా. 2, నరేంద్ర మోడీ గారు క్రియేట్ చేసేది కాదు. ఈ సమస్య గతంలో ఎక్కడ సమస్య వచ్చినా, ప్రపంచంలో యుద్ధం జరిగినా ఆ యుద్ధం యొక్క ప్రభావం అన్ని దేశాల మీద పడుతుంది. సహజమైనటువంటి ఒక ప్రక్రియ. యుద్ధ పరిస్థితి వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరోనా సమయంలో కూడా ముందస్తు చర్యలు చేపట్టలేదు. చాలా మంది విమర్శలు చేశారు, చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడారు. కరోనాలో భారత్ ఎలా నిలబడింది, ఈవెన్ టీకాలు 100 కోట్ల మందికి టీకాలు ఎలా ఇచ్చిందో చూశారు. నరేంద్ర మోడీ యొక్క దేశ ప్రధాని యొక్క నాయకత్వంలో ఈ దేశంలో ప్రపంచంలో 190 దేశాలకు టీకాలు సప్లై చేసింది. సో మనము విమర్శలు ప్రతి ఈజీగా మనం చెప్పగలుగుతాం, చాలా మాట్లాడుతాం, కానీ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఏమున్నాయి, మన దేశంలో ఎటువంటి అవసరాలు ఉన్నాయి చూసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కూర్చున్నటువంటి మేధావులతో పాటు అందరికీ తెలుసు. పొలిటిక్స్ చేయాలి అనుకుంటే దీన్ని ప్యానిక్ చేయొచ్చు, ప్రజలను ప్యానిక్ చేయాలి. వెంటనే ప్రజలందరూ భయపడిపోవాలి, వెంటనే లైన్ లోకి వెళ్ళిపోవాలి, ఏదో జరిగిపోతుంది దేశంలో. వెంటనే బెంగళూరు నేను చెప్పగలిగిన విషయం ఏంటంటే, హోటల్స్ బంద్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది నాకు తెలియదు. నో గ్యాస్, నో దోశ. అరే దోశ లేకపోతే వడ తింటాడు, దోశ పూరి తింటాడు, లేకపోతే ఏదో తింటాడు. ఇక్కడ వాట్ ఈస్ దట్ ఈస్ నువ్వు భారత్ లో ఉండి ఏ విధంగా స్లోగన్స్ ఇచ్చి ప్రజలు రెచ్చగొడుతున్నావు, విమర్శలతో రెచ్చగొట్టే పరిస్థితి ఇది. దేశ ప్రధాని సమాధానం చెప్పాలి. అరే యువర్ రెస్పాన్సిబుల్ పర్సన్, మై లార్డ్, యువర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. దేశంలో ఎల్పిజి గతంలోకి ఇప్పటికీ మీరు స్టాటిస్టిక్స్ ఇప్పుడు తీసుకుంటే కనుక ఎల్పిజి ప్రొడక్షన్ 25% ఇక్కడ ఈ దేశంలో ప్రొడక్షన్ పెరిగింది. కేవలం దేశం చెప్పినటువంటి విషయం ఏంటి అర్థం చేసుకోకుండా దాని కమ్యూనికేషన్ గ్యాప్ చేసి ఎల్పిజి హౌస్ హోల్డర్స్ మాత్రమే అని చెప్పలేదు. ఫస్ట్ ప్రియారిటీ ఫర్, ఎందుకంటే ప్రధానమంత్రి ఉజ్వల ప్రధానమంత్రి స్కీమ్ ద్వారా ఈ దేశంలో ఉన్న పేదలు గతంలో 32, ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు 32 కోట్ల కనెక్షన్స్ ఉంటే 10 కోట్లు పేదలకు ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 10 కోట్ల మంది పేదల కుటుంబాలకు కనెక్షన్ ఇచ్చారు. సో అటువంటి పేదలు ఇబ్బంది పడకూడదని ఆలోచించడం తప్ప ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి కుటుంబాలకు హౌస్ హోల్డ్ అని చెప్పేసి మాట్లాడడం తప్ప. సో మనం ఎక్కడైనా ఇక్కడ నుండి చాలా పెద్ద రమణ గారు మాట్లాడుతూ చాలా పాజిటివ్ గా మాట్లాడారు. ఇక్కడ ఇలా ఆలోచించి ఈనాడు దేశంలో ఏం జరుగుతుంది, ఎక్కడ కొరత ఏర్పడింది, ఇదే పెద్ద క్రైసిస్ కాదండి దేశంలో. ఎల్పిజి సంబంధించిన పెట్రోల్ విషయంలో 74 రోజులు నిల్వలు మనం పెట్టుకున్నాం, ఎందుకంటే మన దగ్గర నిల్వైన సమర్థం ఉంది కాబట్టి. ఎల్పిజి విషయంలో మండేలో మనం వెంటనే చెప్తున్నాను, ఏదో యుద్ధం వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలని, ఇండియా పాకిస్తాన్ యుద్ధం వెంటనే రావచ్చు. ఇజ్రాయెల్ ఇరాక్ సంబంధించినటువంటి యుద్ధం ఇప్పుడు కాదు, శత్రుత్వం ఎప్పుడు నుంచో ఉంది, 8 సంవత్సరాల నుంచి. ఎప్పుడు యుద్ధం వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చెప్తున్నా పాకిస్తాన్తో యుద్ధం ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు, వెంటనే వచ్చేస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఇది. ప్రపంచంలో క్రైసిస్ అనేది కామన్ గా ఎప్పుడైనా రావచ్చు. ప్రపంచంలో కేవలం ఇండియా మాత్రం ఈ క్రైసిస్ భరించడం లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు భరిస్తున్నాయి, జపాన్ భరిస్తున్నాయి, చాలా దేశాలు భరిస్తున్నాయి, పక్కన పాకిస్తాన్ కూడా భరిస్తుంది. ఎస్, మీరు చెప్పింది పాయింట్ ఆదిశేషు గారు. మీరు చెప్పినట్లు అన్ని భరిస్తున్నాయి, ప్రపంచ దేశాలు అన్ని భరిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే సహజంగానే ఇప్పుడు మన ఒక కుటుంబం ఉందనుకోండి, అందులో అందరూ భయపడుతుంటే ఇంటి పెద్ద ఏం కాదు మనం ఉన్నాము చూసుకుందాం అన్న ఒక మాట చెప్పినా చాలు, ఇంట్లో కుటుంబం అంతా కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కోవిడ్ టైంలో మోదీ ఎలా రియాక్ట్ అయ్యారు, ఈ టైంలో కూడా ప్రతి ఇంటి నుంచి అందరూ భయపడుతున్నారు, అందరూ బుక్ చేసుకోండి అని చెప్పుకుంటున్న పరిస్థితికి వచ్చిందంటే, ఈ టైంలో ప్రధాని మోదీ ఒక మాట చెప్తే గనక అందరు కాస్త రిలాక్స్డ్ గా ఉంటారు కదా, ఎందుకు మాట్లాడరు అని కూడా అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? దేశ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు, దేశ ప్రధానమంత్రి పిలిపిస్తున్నాడు, దేశ ప్రధానమంత్రి ప్రజలకు అప్పీల్ చేస్తున్నాడు అంటే ఆ సమస్య చాలా పవర్ఫుల్ గా క్రైసిస్ అందరూ అనిపిస్తున్నారు. అటువంటి సమస్య లేదు. ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి కొన్ని సూచనలు మాత్రమే చేశారు. సో దీన్ని క్రైసిస్ గా చూపే ప్రయత్నము, దీన్ని పాలిటిక్స్ చేసి ప్యానిక్ చేసే ప్రయత్నము, ఇలా కొద్దిమంది మేధావులు, కొద్దిమంది ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చేసే కుట్రలు ఇలా జరుగుతున్న బయట. కర్ణాటకలోనే, బెంగళూరులోనే హోటల్ బంద్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది ఆలోచన చేయాల్సిన పరిస్థితి. నేను ప్రతిపక్ష నాయకులను కానీ, ఇక్కడ పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి మేధావులు కానీ దయచేసి ప్రజలను ప్యానిక్ చేసే ప్రయత్నం చేయొద్దండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి అనేదే ప్రశ్న. ఎల్పిజి కనెక్షన్స్ విషయంలో చెప్తున్నాను,
ఇప్పటికి కూడా హౌస్ హోల్డ్ సంబంధించి ఎక్కడ కానీ కొరత లేదు. 25 days అనేది కామన్ అండి. 25 days మనం ఇప్పుడు సహజంగా సిలిండర్ 25 days వెయిటింగ్ పీరియడ్ అనేది సహజమైన కామన్. అది ఇప్పుడు బుక్ చేసిన 2.5 తర్వాత వచ్చేస్తుంది ఇంటికి. పాయింట్ క్రియేట్ చేసి ఏంటంటే ఇమీడియట్లీ బ్లాక్ లో రేట్ పెరిగిపోతుంది, బ్లాక్ లో పెట్టేస్తున్నారు, బ్లాక్ లో కొనేస్తున్నారు, కొరత ఏర్పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఓకే, సో ఇది ఆలోచించాల్సింది. దేశం ప్రధాని స్పందించాలనే విషయం వచ్చారు, ఎటువంటి విషయాన్ని స్పందించాలి అది ఆలోచన చేయాలి. నేను ఓకే అండి, ఒక్క నిమిషం. ఎస్ శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మస్తాన్ రావు గారు చెప్పండి, ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు, చెప్పండి. ఇప్పుడు ఆదిశేషి గారు కానీ ఇంకొకళ్ళు కానీ మా మీద ఏమి విమర్శన చేయక్కర్లేదు, మేము కూడా సజెషన్ ఇస్తున్నాం. ఇప్పుడు 2015లో నరేంద్ర మోడీ గారు పిలిపిస్తే సబ్సిడైజ్డ్ గ్యాస్ ని 20 లక్షల మంది రిటర్న్ చేశారు ప్రజలు. మర్చిపోయారా? అంటే ప్రజలు ఎప్పుడు సహకరించడానికే ఉంటారు. అంటే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పోనీ మన నరేంద్ర మోడీ గారిని బయటకు వచ్చి చెప్పానండి, ఇగో సూచనలు బాబు మీరు తక్కువ వాడుకోండి అని చెప్పారా? ఏం కొరత లేదు, 2 రోజుల్లో వస్తుందని చెబుతున్నారు. మీరు చెప్పాల్సింది ఏంటి? బాబు పొదుపుగా వాడుకోండి, ఇబ్బందులు ఉన్నాయి, ఇగో మేమే ఇట్లా డేట్లు పెంచాము, ఇగో హోటల్స్ వాళ్ళు ఇలాంటి గైడ్ లైన్స్ పాటించండి అంటున్నారు. ఏమనిస్తున్నారు స్టేట్మెంట్? ఎక్కడా లేదంటున్నారు. రమణ గారు మొహాట పడుతున్నారు, ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో ప్రభుత్వంతో. చాలా మంది హోటల్స్ వాళ్ళు ఇబ్బంది పడతారండి మీ వాదనతో. మీరు సజెషన్స్ ఇస్తే గవర్నమెంట్కి ఇవ్వండి, కానీ ప్రభుత్వం ఏదైతే హోటల్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు మీరు చెప్పలేకపోయారు. మీకు చంద్రబాబు నాయుడు గారి మీద నరేంద్ర మోడీ గారి మీద అభిమానం ఉండొచ్చు, హోటల్ అసోసియేషన్ ప్రతినిధిగా వాస్తవాలను ప్రతిబింబించాలి కదా. మీ మాట కొద్దిగుంది ఏంటండి? ఒక పక్కన హోటల్స్ మూసేస్తున్నారు, చిన్న హోటల్స్ వాళ్ళందరూ తెరవట్లేదు, అక్కడ రోడ్ల పక్కన పెట్టుకునే వాళ్ళు. మీరు అట్లా వాస్తవాలను దాచేస్తే ఎట్లా? మనం ఏం చెబుదామంటే, చెప్పండి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చి, బాబు ఇదిగో ఇలాంటి పొదుపులు పాటించండి, మన దగ్గర తక్కువ ఉంది, 45 రోజులే ఉంది, యుద్ధం కనుక 2-3 నెలలు అయితే ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి మీరు పొదుపు చేయండి అని చెప్పండి. వాళ్ళు ఏమి ఇస్తున్నారు స్టేట్మెంట్? మీరు వాడుకోండి, 2 రోజుల్లో ఇచ్చేస్తున్నాం మేము, మీకేం బాధ లేదు, నువ్వు ఎంత కావాలంటే అంత ఉందని చెబుతున్నారా? స్టాక్ ఉందని చెబుతున్నారా, లేకపోతే పొదుపులు వాడుకోమని చెబుతున్నారా? మేమేమి ఎక్స్ప్లాయిట్ చేయడానికి లేవండి. నేను అనేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు డీప్ ఫేక్ వచ్చింది, లేదంటే డిజిటల్ అరెస్టులు వచ్చాయి, డిజిటల్ అరెస్టులు అంటున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చి బయటకు వచ్చి చెప్పారు ప్రజలకి ధైర్యం, అసలు డిజిటల్ అరెస్ట్ లేదు, డీప్ ఫేకుల మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు. అలాగే ఇప్పుడు కూడా చెప్పండి, మన్ కీ బాత్ కూర్చొని ఒక 10 మంది మహిళల్ని పిలిపించి ప్రధానమంత్రి లోక్ భవన్ కు అక్కడ పిలిపించేసేసి కూర్చోబెట్టి చెప్పాలండి, మీకు ఎల్పీజీ ఏం లేదు, లేదా ఇక పొదుపు ఆడుకోండి, యుద్ధం వస్తుంది కూడా పొదుపు ఆడుకోండి. ఇందాక ఆదిశేషు గారు ఒక పాయింట్ అన్నారు కదా, ఇప్పుడు ఈ చిన్నదానికి కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడితే అంత సీరియస్నెస్ లేదు, అంత సీవియర్ ఉంటే గనక మోదీ వచ్చి మాట్లాడిన ఒక అర్థం ఉంటుంది, ఇప్పుడు అది లేదని. సునీత గారు, జనరల్ గా ఒకటి చెబుతానండి, డిబేట్లు ఒక నిమిషం శేష్ గారు, మన డిబేట్స్ దేని మీద ఎందుకు పెడతామండి? ఆ రోజుల్లో ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ డిబేట్ పెడతాం. గ్యాస్ మీద సివియర్ గా ఉంది కాబట్టి మీరు కూడా మమ్మల్ని పిలిచి అడుగుతూ ఉన్నారు. ప్రాబ్లం లేకుండానే మనం గుట్టిగా ఊసిపో కబుర్లు మాట్లాడుకుంటావా? కాదు కదా, వాస్తవాన్ని మనం అంగీకరించాలి. 20 లక్షల మంది సబ్సిడీ గ్యాస్ ని రిటర్న్ చేసిన చరిత్ర మధ్యతరగతి వాళ్ళది, అది మర్చిపోతున్నారు. కోఆపరేట్ చేసాం మనం, కూడా కోఆపరేట్ చేస్తాం. ఒక్కసారి ఈ పాయింట్ క్లారిటీ తీసుకుందాం ఆదిశేషు గారు. సార్ వసంత్ సార్, మీరు చెప్పిన పాయింట్ 100% యాక్సెప్ట్ చేయాల్సిందే. నేనేమంటున్నా అంటే, మీలాంటి మేధావులు మీరు మాట్లాడితే 10 మంది వింటారు. సో ఇలాంటి వాళ్ళు మీరు అప్పీల్ చేయండి. దేశ ప్రధానమంత్రి అప్పీల్ చేసే పరిస్థితి వచ్చిందంటే, దేశ ప్రధానమంత్రి అప్పీల్ చేస్తే ప్రపంచ దేశాలకు మనం ఒక సందేశం ఇస్తున్నట్టు, ఈ క్రైసిస్ ఉంది, ఈ ఎల్పిజి మేము ఇబ్బంది పడుతున్న ప్రజలందరం, సో దేశంలో చాలా పెద్ద సమస్య ఉంది అని చెప్పేసి మనం ఏదైతే ఉంటుందో ఈ వీక్నెస్ అనే పాయింట్ మనం లేపుతున్నామంటున్నాం. సో నేనేమంటే, మేధావులు, ప్రజలు, ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకులు కొరత అనే విషయం కాదు, ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వం నుంచి కొరత ఉంటే ఖచ్చితంగా బయటకు వస్తుందండి. పొదుపుగా వాడుకోండి, ఇది సహజంగా జరుగుతున్న ప్రక్రియ. కరెంట్ సేవ్ చేయండి. మీరేదైతే చెప్పారో అది ప్రభుత్వాలు చెప్పానండి, అంతేగాని వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎటువంటి చెప్తున్నారు, అది వాస్తవం కాదు కదా. వాస్తవం కాదు కదా, వాస్తవం. ఆలయంలో అన్నదానం మానేయటం వాస్తవం, లేదా క్యూలు కడతాం వాస్తవం. అక్కడెక్కడో నిన్న సునీత గారు నిన్న డిస్కషన్ లో కూడా చెప్పారు, అక్కడ మేధావుల మాట
మాటలు మేము కాదనమే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం. ఉమ్, మీలాంటి వాళ్ళ సూచనలు ఖచ్చితంగా తీసుకుంటది ప్రభుత్వం. నేనేమనంటే మీలాంటి ప్రజలను, మీలాంటి మేధావులను, లేదా రాజకీయ నాయకులను, ప్రతిపక్ష నాయకులు మీరు దయచేసి, అంటే మీరంటే కాదు సార్, నేను కొద్దిమంది రాజకీయ నాయకులు కొద్ది ప్యానిక్ చూసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల వెంటనే క్యూలు కడుతున్నారు. ఎస్ మీరు చెప్తున్నట్లు ఆదిశేషు గారు వాళ్ళు ఇచ్చే అవగాహన వాళ్ళు ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ఏదైతే బీజేపీ నుంచి ప్రాతినిధ్యం మీరు ఇప్పుడు డిబేట్ లో వహిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు అడుగుతున్నారే తప్ప వాళ్ళేం మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదు. ఈ రకంగా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు, భయపడుతున్నారని వాళ్ళు కూడా ప్రజల సైడే అడుగుతున్నారు. నేను మస్తాన్ సార్ గారి మాటలను 100% ఏకీభవిస్తున్నాను. నేనేమంటున్నానంటే క్రైసిస్ ఉన్నప్పుడు అందరం కలిసి పరిష్కరించుకుంటే మంచిది అనేది ఒపీనియన్. దీన్ని ప్యానిక్ చేయకోకుండా, రాజకీయాలు చేయకోకుండా కొద్దిమంది రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిమంది వారు మాట్లాడుతూ బుద్ధి లేదని మాట్లాడారు. భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి పాకిస్తాన్ మీద యుద్ధం జరిగితే పాకిస్తాన్ నుండి ప్రజానికాన్ని కూడా నష్టం కలగకూడదు, ఆర్థికంగా కానీ ప్రాణ నష్టం కలగకూడదు అని చెప్పేసి కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేస్తూ, ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినటువంటి ప్రధానమంత్రికి బుద్ధి లేదనుకుంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో, ఇరాన్ లాంటి యుద్ధం ఏదైతే ఇజ్రాయల్ యుద్ధమో, మేము నష్టపోయింది పర్వాలేదు, మేము ప్రాణ నష్టమైన పర్వాలేదు, మా దేశం నష్టమైన పర్వాలేదు, ప్రపంచంలో అన్ని దేశాలు నష్టపోవాలని మాట్లాడుతున్న ఇరాన్ లాంటి దేశాలు ఉన్న సమస్యల్లో నరేంద్ర మోడీ గారిని బుద్ధి లేదని సంబోధించడం నేను కొద్దిగా ఏమంటున్నానంటే ఈ విషయాలు మాట్లాడుతూ మన దేశ ప్రధానమంత్రి గౌరవంగా మాట్లాడితే మంచిదనేది నాకు కొద్దిమంది సూచన. అలాగే మీరు ఏదైనా సూచనలు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది క్రైసిస్ చేయకండి, ప్యానిక్ చేయకండి. ఇప్పటికి నేను చెప్తున్న ప్రభుత్వం తరఫున చెప్తున్నటువంటి మాట ఏంటంటే కొరత అనేది ఈనాడు ప్రధానంగా కొరత లేదు. రాబో కాలంలో ఫ్యూచర్ లో ఇలాగే యుద్ధం సాగితే కొరత రావచ్చు. ఓకే అండి ఆదిశేషు గారు. కోటేశ్వరరావు గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. గురునాథం గారు మాట్లాడిన తర్వాత వస్తాను. గురునాథం గారు చెప్పండి. మ్యూట్ లో ఉన్నట్టున్నారండి మీరు. గురునాథం గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీరు ఒకసారి ఆ మ్యూట్ గురించి చూసుకోండి. ఎస్ శ్రీనివాస్ గారు మీ పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఆదిశేష్ గారు మాట్లాడుతూ ఎస్ ఒక నిమిషం గురునాథం గారు, శ్రీనివాస్ గారు తర్వాత వస్తాను. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడితేనే, ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తేనే తప్పు, ప్రభుత్వాన్ని ఏది అనకూడదన్నటువంటి ధోరణిలో ఆదిశేష్ గారు మాట్లాడుతున్నారు. ఇది చెప్పేది కూడా ఇప్పుడు మస్తాన్ రావు గారు క్లియర్ గా చెప్పిండ్రు. 20 లక్షల మంది సబ్సిడీలు వెనక్కి ఇచ్చిండ్రు మధ్యతరగతి వాళ్ళు. అదేవిధంగా ఒక ప్రధానమంత్రి గారు వచ్చి ఈ యొక్క ఇష్యూ మీద అడ్రస్ చేసేంత పెద్ద సమస్య కాదు అనడానికి కాదండి. కరోనా రావడానికంటే ముందే జాగ్రత్తలు ఏ విధంగా చెప్పిండ్రో అదే విధంగా చెప్పండి. ఇది ఉన్నది సమస్య, మీరు ఈ విధంగా పొదుపుగా వాడుకోండి, ఆల్టర్నేటివ్ మెథడ్స్ ను మీరు ఎంచుకొని చేయండి. గవర్నమెంట్ ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రోగ్రామ్ చేసి ముందు మీరు ప్రతిపక్షాన్ని కాన్ఫరెన్స్ లో తీసుకోండి. విమర్శిస్తుండ్రు అనే ముందు వాళ్ళతో మాట్లాడరాదండి. ఇది ప్రజాస్వామ్యం కదా. చెప్తుంది పాయింట్ శ్రీనివాస్ గారు. అట్ ద సేమ్ టైమ్ ప్రజలు పానిక్ అవుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త ప్రజలకి ఈ సమయంలో ఎంతో కొంత ధైర్యం కూడా ఇవ్వాలి కదా. అటు వాళ్ళనే క్వశ్చన్ చేయడం బదులు మీరు కూడా ధైర్యం ఇవ్వచ్చు కదా అని వాళ్ళు అడుగుతున్నారు. ధైర్యం ఇవ్వడం అంటే వాళ్ళ భజన చేయడం కాదు కదా. మేము ప్రజల పక్షాన మాట్లాడతాం. ప్రజల పక్షాన మాట్లాడు మీకు ఇప్పుడు మీరు అవతల మీడియాలో ఎందుకు చెప్పే అవకాశం ఇస్తున్నారు? మీరు ప్రతిపక్ష పార్టీలను కనుక మీరు పిలిచి అఖిలపక్ష సమావేశం చేస్తే వాళ్ళ అభిప్రాయాలు అక్కడే చెప్తారు కదా. ఆ పార్టీ లైన్లో ఇది మాట్లాడొద్దని చెప్తే ఎవరం కూడా మాట్లాడడం కదా. ఇక్కడ అసలు మీరు ప్రతిపక్షాన్ని కాన్ఫరెన్స్ లోకి ఎందుకు తీసుకుంటలేరు? మేధావులను, ప్రతిపక్షాలను ఈ క్రైసిస్ ఎట్లా ఫేస్ చేద్దామని మీ సలహాలు తీసుకోవడానికి మీకు ఇబ్బంది ఏంది? గత 12 సంవత్సరాలుగా ఎప్పుడు తీసుకోండి మీరు? ఏ ఇష్యూ మీరు తీసుకోరు? మేజర్ అగ్రిమెంట్స్ సైన్ చేసినా మీరు తీసుకోరు. దేశానికి సంబంధించిన ఏ విషయం మీద కూడా మీరు ఎవరిని ప్రతిపక్షాలను కానీ మేధావులను కానీ కాన్ఫరెన్స్ లోకి మీరు తీసుకోకుండా మీ ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోయి ఇబ్బంది పడుతుంటప్పుడు మాత్రం అనొద్దు. కాస్త ఏదైనా మంచి పని జరగానే ఇది మోడీ మాన్యా గొప్పతనం, మీ భజన కోసం మాత్రమే అందరూ పనిచేయాలంటే చేయరండి. ప్రజల కోసం మాత్రమే ప్రతిపక్షాలు చేయాలి, తప్పకుండా క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే కదా ప్రతిపక్ష పాత్ర ఎక్కువగా ఉంటుంది, బాధ్యత. మీడియాలో చర్చ పెట్టిందండి. ఒక్క నిమిషం, నేను మీకు అర్థం రాలే. ఆదిశేష్ గారు నేను క్రాస్ టాక్ చేయలేదు. మీరు ఒక నిమిషం ఆదిశేష్ గారు నేను మీ పాయింట్ వింటాను. ఒక నిమిషం క్రాస్ టాక్ చేయలేదు. శ్రీనివాస్ గారు క్రాస్ టాక్ చేయడం కాదండి. చెప్పండి శ్రీనివాస్ గారు. వాళ్ళ మీడియాలో చర్చ పెట్టిందంటే ఇంతకుముందు మస్తాన్ రావు గారు మాట్లాడుతూ అన్నారు. మీడియాలో చర్చ పెట్టిందంటే ప్రాధాన్యత గల అంశం అని కదా.
సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు మాట్లాడండి, మేము మాట్లాడలేదు కదా. సమయం తక్కువ ఉంది, ఒక నిమిషం. గురునాథం గారు వస్తున్నారు. సార్ మీరే మేధావులు, ఎవరు మేధావులు? మీరు చెప్పేది 10 నిమిషాలు సుదీర్ఘమైనటువంటి మేధావులు. ఉపన్యాసం చెప్తున్నారు, సొల్యూషన్ చెప్పండి సార్. సొల్యూషన్ చెప్తున్నాండి. మీరు సొల్యూషన్ చెప్పలేదు సార్, మీరు మేధావులు అంటారు, మాట్లాడండి. విశ్లేషకులు ఒక నిమిషం, అంటారు. ఒక నిమిషం. గురునాథం గారు ఆయన చెప్పండి. శ్రీనివాస్ గారు విషయం గురించి మాట్లాడకుండా, ఎజెండా గురించి మాట్లాడకుండా, ఎజెండాలో మీరు ఫస్ట్ రేటు పెంచారు. రేటు పెంచడం వల్ల ఆయన పాయింట్ ఏంటంటే అఖిలపక్ష సమావేశం మీటింగ్ పెట్టొచ్చు కదా, మేము సలహాలు సూచనలు ఇస్తాం, మరి తీసుకోవట్లేదు, మమ్మల్ని పిలవట్లేదు అనేది శ్రీనివాస్ గారి పాయింట్. ఒక నిమిషం ఆగండి గురునాథం గారు, చెప్పండి. కేవలం అఖిలపక్ష మీటింగ్ పెట్టడమే కాదండి, ప్రధానమంత్రి గారు ఈ క్రైసిస్ ఉన్న సమయాన్ని ఖచ్చితంగా ఆయన మీరు ఓపెన్ పబ్లిక్ అడ్రస్ చేయకపోతే మీరు అఖిలపక్షాన్ని పిలిచి అడ్రస్ చేయండి. పబ్లిక్ అడ్రస్ చేసేది ఆ panic condition రాలేదు సార్. Should not direct that సొంత question. జాగిరి అండి ఇది. అసలు should not direct that మోడీ గారు question. ఇస్తారా అండి ఇది? మనం పెట్టాం కానీ ప్రజలందరూ ఇబ్బంది పడుతుందంటే ఎందుకు చేయాలంటే మీరు భారతదేశంలో ప్రజల కోసం కాకపోతే దేనికోసం ఉన్నారండి? అరే మీరు మాట్లాడాలంటే క్రాస్ టాక్ చేయాలండి. మీరు మాట్లాడుతుంటే అడ్డం రాలేదు కదండి. ప్రధానమంత్రి గారు చెప్పాల్సిన ఆవశ్యకత వచ్చింది. ప్రధానమంత్రి గారు అడ్రస్ చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. చేయమనండి. మీరు బుక్ చేస్తే రాలేదా? మీరు టిఫిన్ పెట్టట్లేదా? రాలేదండి. జనాలు భయపడుతుందండి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఆగండి. గురునాథం గారు ఒక్క నిమిషం ఆగండి. గురునాథం గారు నేను మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం, సమయం తక్కువ ఉంది. ఒక్క నిమిషం, అందరు సంయమనం పాటిస్తున్నారు. నేను మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం, నేను ఇందాక మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం గురునాథం గారు వస్తాను, నేను మీ దగ్గరికి వస్తాను, అప్పుడు మీరు పాయింట్ డిఫెండ్ చేయొచ్చు. శ్రీనివాస్ గారు సమయం తక్కువ ఉంది, 30 seconds లో మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఆదిశేషు గారు వస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఆదిశేషు గారు ఐల్ కమ్ బ్యాక్ టు యూ, ప్లీజ్ వెయిట్. ఒక నిమిషం ఆగండి. టీడీపీ నుంచి కానీ అటు బీజేపీ నుంచి కానీ ప్లీజ్ వెయిట్. ఎందుకంటే ఈ సమయంలో విమర్శలు కూడా తీసుకోవాలి, వాటి గురించి కూడా మీరు వింటేనే కదా మీరు జవాబుదారీతనంగా ఉంటారు. ఒక నిమిషం గురునాథం గారు నేను మీ పాయింట్ తీసుకోవాలంటే మీరు దయచేసి ఒక నిమిషం ఆగండి. మీ వర్షన్ కూడా నేను వినాలంటే మీరు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. 10 seconds ఉంది, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. చెప్పండి, మీరు చెప్పండి. గురునాథం గారు పీసీఆర్ ఒక నిమిషం మ్యూట్ చేయండి. ఆగండి గురునాథం గారు, ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ప్రైమ్ మినిస్టర్ కోటేశ్వరరావు గారు, రాహుల్ గాంధీ గారు ఎంత మేధావో ప్రజానికానికి అందరికీ ప్రపంచం మొత్తానికి తెలుసండి. ఆదిశేషు గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. కోటేశ్వరరావు గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఈ పాయింట్ కి సంబంధించి? ఫైనల్ గా మీ కంక్లూజన్ ఇవ్వండి. గురునాథం గారు ఒక నిమిషం ఆగండి. గురునాథం గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. ఆదిశేషు గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు చెప్పండి. సునీత గారు, గురునాథం గారికి కావాల్సింది భజన చేసేవాడు కావాలి, మేధావులు అక్కర్లేదు ఒకటి. రెండోది ప్రధానమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం లేదన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురుతో ఎందుకు కమిటీని వేశారు? ఏమి లేకుండానే వేశారా? అంటే దాని అర్థం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, జనం ముందు ఓహో బాగా చేస్తున్నాడని చెప్పుకోవాలి. మేము కూడా అదే అడుగుతా ఉంది. ప్రధానమంత్రి గారిని ఒక కమిటీ వేయమనండి. దేశం ప్రపంచవ్యాప్తంగా దేశం యుద్ధం గురించి చర్చిస్తా ఉంటే పార్లమెంట్ లో చర్చించడానికి సిద్ధం కాదు. ఏం చర్చిస్తారు? ఏం చేస్తారండి? ఏం పడుస్తారు దేశానికి ధర్మానికి అని చెప్పేసి? పార్లమెంట్ లో చర్చించరు, బయట చర్చించరు. ఒక ముందు జాగ్రత్త చర్యలు లేవు. సూచన చేయాలండి, మీరు చేయండి. ఏం సూచన చేయాలి? ఇప్పుడు రమణ గారిని భయపడుతున్నారు. మీలాంటి వాళ్ళు రేపు పొద్దున ఫోన్ చేసి ఏమయ్యా రమణ ఏం మాట్లాడుతున్నారు గవర్నమెంట్ వ్యతిరేకంగా అని. అందుకని ఆయన భయపడుతున్నారు, అర్థం చేసుకోవచ్చు. మీకు చెప్పండి, సూచన ఏంటో చెప్పండి. ఎందుకు తగ్గింది గ్యాస్ సరఫరా? మీరు సూచన చెప్పండి. 10 seconds అండి, ప్లీజ్. తప్పకుండా వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. అసలు అడిగితే కదా మీరు చేయాల్సింది. చెప్పలేదు మేధావులు. ఏం మేధావులు? మీకు అసలు మేధావులు అంటే మీరే మొత్తం తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్ద మేధావులు. అవుతా ఉంది మీ మేధావితనం ఏంటో. కోటేశ్వరరావు గారు ఒక నిమిషం. రమణ గారు మీ ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? నిజంగానే భయపడుతున్నారా ఏంటి? లేకపోతే ప్రతిపక్షాల మీద దాడి చేస్తారు? ఒక నిమిషం కోటేశ్వరరావు గారు ప్లీజ్ వెయిట్. చెప్పండి రమణ గారు. ఎంత కొరత వచ్చిందో
ఎవరు సృష్టించారు ఇది? రమణ గారు చెప్పండి. ఏం మాట్లాడతారు మేడం యాక్చువల్ గా జనానికి చెప్పండి 2 రోజుల కోటేశ్వరరావు గారు, నుంచి ఒక నిమిషం. అని చెప్పేసి మొత్తం ప్రచారం చేయండి. బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, ఒక నిమిషం. జనసేన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ కోటేశ్వరరావు గారు. పని ఏమి లేదుగా, చేసే పని ఏమి లేదు. రమణ గారు ఒక నిమిషం, ఆయన మాట్లాడివ్వండి, సమయం తక్కువ ఉంది. ఒక లేవు నిమిషం. కదా. కోటేశ్వరరావు గారు మేడం 2 రోజుల నుంచే కొరతలో కొద్దిగా లోపాలు స్టార్ట్ అయినాయి మేడం. యాక్చువల్ కమర్షియల్ సిలిండర్లు కొంతమంది డిస్ట్రిబ్యూటర్ల మీద, 1-2 డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి వరకు రేపటి నుంచి మేము సప్లై చేయలేమని యాక్చువల్ నిన్నే తెలియజేయడం జరిగింది. ఇంకొక కొద్ది రోజుల్లో ఆ సంక్షోభం ముదురుతుండవచ్చు, అంటే షార్టేజ్ అనేది ఇంకా పెరగవచ్చు అనే ఉద్దేశంతో, అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వలు అవి మరి మనకి పూర్తిగా, అంటే ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుద్దో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి అది మన చేతిలో ఉన్న విషయం కాదు. కాబట్టి మన దగ్గర ఉన్న నిల్వల్ని పొదుపుగా వాడుకోవటం ఎట్లా అనే దానికి ప్రభుత్వము, వ్యాపార వర్గాలు కలిసి దీన్ని పొదుపు చేయటమే, ఉన్నదాన్ని పొదుపుగా వాడుకొని ఎక్కువ కాలం పాటు ఉన్న నిల్వల్ని మనం రమణ గారు మనం భయపడి రైట్ థ్యాంక్ యూ అండి. కోటేశ్వరరావు గారు, ఆదిశేషు గారు, మస్తాన్ రావు గారు, గురునాథం గారు అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద చూస్తున్నాం, నిజంగానే ఈ యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ లో అయితే మరింత ఇది ఉధృతం అవుతుంది. ఎల్పిజి ఎఫెక్ట్ అయితే ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ టైంలో ప్రధాని వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి ఒక వాదన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడితే కాస్త ప్రజలు కూడా భరోసాగా ఉంటారు. ఎందుకంటే ప్రతి వంటగది నుంచి కూడా ఈ ఆందోళన స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ సమయంలో ప్రధాని మాట్లాడితే బాగుండన్న ఒక అభిప్రాయం వ్యక్తం అయినప్పటికీ అక్కడ బీజేపీ నుంచి కూడా ఒక స్టాండ్ అయితే క్లియర్ గా వినిపిస్తుంది. ప్రధాని అడ్రస్ చేసేంత సమస్య లేదు, భారత్ లో కావాల్సిన సరిపడా సరుకు ఉంది, అటు గ్యాస్ సంబంధించి ఉంది అండ్ అదే విధంగా పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా అన్ని నిల్వలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, ప్రధాని అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదంతా ఫేక్ మాటలని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి సమయంలో ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా జీ తెలుగు న్యూస్ ఒకటే మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ యుద్ధాలు అనేవి జరుగుతుంటాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటి సమయంలో మనం కూడా సంయమనం పాటించి మనం కూడా ఆ పొదుపు అనేది మెయింటైన్ చేస్తే ప్రభుత్వానికి ఇంకా అందరికి కూడా కాస్త మనం సహాయం చేసినట్లుగానే ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ.